ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కూర అంచులు మనకు ఎదురుగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంటుంది. కింద ఎగుడు దిగుడు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడ స్కేల్తో కలిపి అక్కడి నుంచి మనం పొడవు తీసుకోవాలి. పొడవు 13 ఇంచులు వచ్చింది. అలాగే నేను 1 ఇంచు కలుపుకొని 14 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మనకి ఎదురుగా కూడా 14 ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్కేల్తో కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ 17 ఇంచులు వచ్చింది. దాంట్లో సగం మాత్రమే మనం తీసుకుంటాము. అలాగే నడుము లూజ్ కూడా మనకి 15 ఇంచులు వచ్చిందండి. 15 ఇంచుల్లో సగం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ నేను 17లో సగము 8.5 ఇంచులు, మళ్ళీ ఖర్చుల కోసం 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను. నడుము దగ్గర అయితే మనము 15 ఇంచుల్లో సగం 7.5, అలాగే డాట్స్ కోసం 1 ఇంచు ఎగస్ట్రా 8 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము 8.5 పైన లూజ్, అలాగే 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకున్నాం కదా. ఈ లైన్స్ని స్కేల్తో కలిపేయండి. ఆ పాయింట్లు ఉంటాయి కదా, పాయింట్లని కలిపేసేయండి. ఇప్పుడు నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్ తీసుకోండి. 3 ఇంచెస్ అనేది షోల్డర్ విడ్త్. మొత్తం 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట, ఫుల్ షోల్డర్. ఇప్పుడు మనం పైన 5 తీసుకున్నాం కదా, కింద 5.5 తీసుకోవాలి. టేప్ అనేది అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా ఉండేటట్టు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన మనకి 5 ఇంచెస్ ఉంది కదా, అలాగే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి కూడా 5 ఇంచెస్ ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది మనము డ్రా చేయగలుగుతాము. ఓకే, ఈ విధంగా అయితే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 1.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. కార్నర్లో 1.5 తీసుకోవాలి. పైనుంచి 2.5 డౌన్ చేసుకొని ఈ విధంగా కలిపేసేయండి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 8.5 ఇంచులకి నెక్ విడ్త్ తీసుకున్నాను. అలాగే 2 ఇంచెస్ అనేది వెడల్పు తీసుకొని లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక షేప్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ మనము 8.5 ఇంచుల నడుము లూజ్ తీసుకున్నాం కదా, దాంట్లో సగము 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి 3.5 కానీ లేదా 4 ఇంచెస్కి కానీ మీరైతే మార్కింగ్ చేసుకోవాలి. అంటే డాట్ పొడవు అనమాట. ఇప్పుడు 1 ఇంచ్ అదే డాట్స్ కోసం, ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ అంటే ఈ లైన్కి 1/2 ఇంచ్ ఒక సైడ్, 1/2 ఇంచ్ ఇంకొక సైడ్ ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా డ్రా చేయడం అయిపోయింది, కట్ చేసేద్దామండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే హ్యాండ్స్ అయితే కట్ చేయాలి. ఒక ఫోల్డింగ్లో ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కింది వైపుకి హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి. హ్యాండ్ పొడవు అనేది నాకు 5 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులు అంటే ఉంటాయి కదా, ఎగుడు దిగుడు, అవి తీసేయాలన్నమాట. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి మనము ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు అనేది నాకు 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ ఈ విధంగా తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ 5.5కి ఈ విధంగా కింది వైపున మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 1.5కి ఖర్చులకి మార్కింగ్ చేశాను. 5 ఇంచెస్కి పెట్టాను కదా, దాని దగ్గర ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి 2.5 అనేది డౌన్ చేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇచ్చుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీని మీద ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకుందాం. ఆమ్ రౌండ్ అనేది మనకి ఈ విధంగా చూసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి సంకల్లో జాయింట్ ఉంటుంది కదా, అక్కడి వరకు కూడా మనం ఆమ్ రౌండ్ చూసుకుంటాం. ఇలా ఆమ్ రౌండ్ చూసుకున్న తర్వాత ఈ కొలతను తీసుకొచ్చి దీని మీద ఈ విధంగా పెట్టుకోవాలి. 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్కి 2 ఇంచెస్ ఖర్చులు, మొత్తం కూడా 9 ఇంచెస్ నేను మార్కింగ్ చేశాను. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం చిన్నగా 1.5కి స్ట్రైట్ లైన్ అక్కడి నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఈ లైన్స్ని మనము ఇలా డ్రా చేసుకోవాలన్నమాట, పాయింట్లని. ఇప్పుడు మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనము లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ లోపలికి. ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. లోత్ అనేది ఫస్ట్ కట్ చేయరండి.
సెంటర్ పాయింట్‌ని చిన్న ఘాట్లు పెట్టుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్లు ఉంటాయి కదా! అక్కడ కూడా ఘాట్లు పెట్టేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని 2 లేయర్స్‌కి మాత్రమే లోతనేది ఈ విధంగా తీసేసేయాలి ఇంకా. ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాము. దీనిని ఇట్లా ఓపెన్ చేసుకొని, ఓపెన్స్ మన వైపు ఉంటది. ఫోల్డింగ్ మనకి ఆపోజిట్‌లో ఉంటది. ఈ విధంగా పెట్టుకొని క్రాస్‌గా అయితే బ్యాక్ పార్ట్‌ని పెట్టేసుకోవాలి. కింద మనకి ఒక 2 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసేసుకోండి. ఉన్నది ఉన్నట్టుగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు. ఇక్కడ నెక్ వైపు మాత్రము పైకనేది మనము డ్రా చేయాలి లైన్‌ని. ఎందుకంటే నెక్ డీప్ అనేది తక్కువ ఉంటది కాబట్టి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఖర్చుల పాయింట్లు కూడా అన్నీ గుర్తుపెట్టేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక మనము చూడండి నేను ఇక్కడ ఖర్చుల పాయింట్ కూడా డ్రా చేసేసాను. ఇప్పుడు ఈ నెక్ చూసుకోవాలనమాట. ఈ నెక్ డ్రా చేయడానికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఉక్సులు పట్టి ఉంటది కదా! అది ఈ లైన్ మీదకనేది రావాలనమాట. ఇలా లైన్ ఉంది కదా! ఆ లైన్ మీదకైతే ఇది రావాలి. ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఒక పావించి వదిలేసి పెట్టుకొని చూసుకోవాలనమాట. కింద ఇక్కడ ఒక పావించి పైకే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవడానికి స్కేల్ తోటి ఒకసారి అదే టేప్ తోటి ఒకసారి చూసుకోండి. 5½ అయితే సరిపోతుంది. లేదా 6 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. 5½ నేనైతే పెట్టాను. ఇలా పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేయండి. పైన మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా! అదే 2 ఇంచెస్ కింద కూడా ఉందో లేదో చూసుకోవాలి. అంటే నెక్ విడ్త్ 2 ఇంచెస్ ఉంది కదా! అదే 2 ఇంచెస్ ఇక్కడ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం అటు ఇటు ఉంటే ఇలా సరి చేసుకోవాలి. సరి చేసుకొని మళ్ళీ డ్రా చేసుకోవాలన్నమాట లైన్‌ని. ఇలా 2 ఇంచెస్ లేకపోతే గనక మీకు టైట్ అయితదండి. ఇక్కడ ఉక్సుల దగ్గర మనకి సంకల దగ్గర టైట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, పైన 2 ఇంచెస్ ఉంటే కింద కూడా 2 ఇంచెస్ ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు లైన్ అనేది మనం ఈ విధంగా కొంచెం డ్రా చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు కోసము షోల్డర్‌ని ఇలా సగానికి మడిచి పెట్టుకొని సెంటర్‌లో పెట్టాలన్నమాట. మనం డ్రా చేసిన దానికి. ఇలా సెంటర్‌లో పెట్టేసి ఈ టక్స్ పాయింట్ ఉంటది కదా! దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ కింద పెట్టుకున్న తర్వాత ఒక చిన్న మార్కింగ్ చేసుకున్నాను కదా! అక్కడి నుంచి ఇప్పుడు నేను ఈ స్ట్రెయిట్ లైన్ అనేది తీసుకోవాలి ఆ మార్కింగ్ మీద. ఇలా స్ట్రెయిట్ లైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ కార్నర్ నుంచి చూడండి 2 ఇంచెస్‌కి ఒకటి, 2½ ఒకటి అంటే 2 ఇంచులకు ఒకటి, 2½ ఇంచులకు ఒకటి మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండిటి మధ్యలో సెంటర్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. చూడండి 2 ఇంచులకి 2½కి పెట్టాం కదా! వాటి 2 మధ్యలో సెంటర్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇలాగా. గుర్తుపెట్టుకొని మనము స్ట్రెయిట్ లైన్ తీసాం చూసారా కింద, అక్కడికి 2½ వచ్చేటట్టుగా కొలత తీసుకోవాలన్నమాట. ఈ లైన్ మీదకి ఇలా గీయకూడదండి. ఇది రాంగ్ అవుతుంది. మనం కింద గీసాం చూడండి స్ట్రైట్ లైను పొడవు తీసుకొని దాని మీదకి మాత్రమే మీరు లైన్ తీసుకోవాలి. ఇలా తీసి మీరు డ్రా చేస్తే రాంగ్ వస్తుందన్నమాట. నేను చూపించిన విధంగా ఈ విధంగా ఈ కింద మనం మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఆ లైన్ మీదకి రావాలన్నమాట. చూడండి ఇప్పుడు ఈ విధంగా ఈ లైన్ తోటి కలిపేసేయండి. పైన ఒక 1/2 ఇంచ్ పైకి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలాకే 1/2 ఇంచ్ పైకి, అది ఖర్చుల వైపునకి నేను 1/2 ఇంచ్ పైకి పెట్టాను. ముందు పెట్టలేదు చూడండి లూజ్ పాయింట్ దగ్గర, అది కూడా మీరు గమనించాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి. చూసారు కదా, దీంట్లో నుంచి హాఫ్ తీసుకొని అంటే దానికంటే ఒక పాయింట్ కిందకే పెట్టుకోండి. అంటే ఒక పావించ్ అవ్వచ్చు. కిందకి పెట్టండి, ఒక పాయింట్ కిందకి పెట్టండి, లేకపోతే 2 పాయింట్స్ కిందకి పెట్టండి సరిపోతుంది. అక్కడి నుంచి ఒక పావించు, ఇటు ఒక పావించు లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది కూడా 2½ పొడవు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనము లోతు తీయాలి కదా, లోతు తీయడం కోసం మనము ఆమ్ రౌండ్ దగ్గర లోతు తీయాలి. లోతు తీయడం కోసం ఇలా డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికైతే ఈ కరువు తిరిగిన చోట మాత్రమే మనము లోతు తీయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ రెండిటి మధ్య ఎంత గ్యాప్ ఉందో చూసుకొని, అదేవిధంగా ఈ మూడిటికి ఒకటే గ్యాప్ ఉండాలండి. అలా చెక్ చేసుకొని ఒక పాయింట్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి కార్నర్లో కరెక్ట్గా కార్నర్లోనే కాకుండా పక్కన ఒక 1/2 ఇంచ్ యువతలకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి. అప్పుడే నోటిఫికేషన్ అనేది మీకు త్వరగా చేరుతుంది. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అయిపోయింది కదా. ఇప్పుడు మనము షేప్ పట్టి చూడాలి. షేప్ పట్టి చూడాలి అంటే ఫస్ట్ మనము ఈ కార్నర్ దగ్గర నుంచి చివరి ఖర్చుల పాయింట్ వరకు కూడా ఎంత ఉందో చూసుకోవాలి. 12 ఇంచెస్ వచ్చింది. ఈ 12 ఇంచెస్లో మనం డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ ఎంత లెంత్ ఉందో అది తీసేసేయాలి. అంటే 2 ఇంచెస్ తీసేసాను. తీసేసి మొత్తం 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవైపు 3.5 పెట్టుకోండి. ఈ 3.5 అనేది ఉక్సులు కాజాలు పట్టి వైపు రావాలి. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి ఈ చివరికి. ఈ సెంటర్లో అంటే ఒక 4 ఇంచెస్ వరకు పెట్టుకొని ఉక్సులు పట్టి వైపు నుంచి సెంటర్లో 2.5 ఇంచులకు పెట్టుకోవాలి. వీటన్నిటిని కలిపేద్దాం. ఇప్పుడు కలిపేసుకుంటే మనకి షేప్ పట్టి అనేది రెడీ అయిపోయినట్టు. ఎవరికైనా షేప్ పట్టి కొలత అయితే ఇదేనండి. ఇంకా ఇలా తీసుకున్న తర్వాత ఇలాంటి మీరు 4 పీసెస్ తీసుకోండి, లేకపోతే 2 అయినా తీసుకోండి. ఇప్పుడు నడుం పట్టి అంటే మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే పొడవుతోటి 1.5 వెడల్పుతోటి ఒక పీస్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, దీనికంటే కొంచెం ఒక 1 ఇంచ్ ఎగస్ట్రానే నేను పొడవు కట్ చేసుకున్నాను. ఇలా క్రాస్గా పెట్టుకొని క్లాత్ని లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది ఒక్కొక్క లైన్ మనకి 1 ఇంచు 1.5 ఇంచ్ లోపు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనకు మెడపట్టీలు ఎన్ని అవసరమైతే అన్ని కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.